నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. బచ్చలకూర జోసెఫ్ ఎలియాస్ రావణ్ మనందరికీ తెలుసు. ఇప్పుడు కేసుల చుట్టూ తిరుగుతున్నారు, అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఈయన మీద రాజద్రోహం కేసు కూడా పెట్టారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఒక విషయంలో భయపడుతున్నారంట. ఎందుకు అంటే ఈ రావణ్ మొబైల్ గనక పోలీసులు తీసుకొని దాన్ని చెక్ చేస్తే ఈయన అరెస్ట్ కాక తప్పదేమో అనే భయం. మరి అసలు ఆ ఫోన్లో ఏముండుండొచ్చు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రీసెంట్ గానే జోసెఫ్ కి సంబంధించి అనేక రకమైన వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. మహిళలతో ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దాని మీద కూడా వీడియోలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజు గారికి చెందింది ఏముంది, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. ఎందుకని రావణ్ మొబైల్ కనుక పోలీసులు తీసుకుంటే అందులో తనకి చెందిన రహస్యాలను దొరికిపోతాయా అని చెప్పేసి భయపడుతున్నారు ప్రకాష్ రాజు గారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుధాలు తడుగుకుంటారని సామెత ఉంది. అలాగే ఇతన్ని బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ఇతను బచ్చలకూర జోసెఫ్ యాక్చువల్గా అతని పేరు. అతన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఆ సందర్భంగా ఆయన మొబైల్ని తీసుకున్నారు పోలీసులు. జనరల్గా ఏ కేసులు అయినా సరే మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మొబైల్లో ఎవరెవరితో కాంటాక్ట్లో ఉంటారు, ఆ మొబైల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి, ఏమేమి చేశారు ఇతను అనేది తెలుస్తుంది పోలీసులకి. ఇప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంతకు ముందులాగా పోలీసులకి ఇన్వెస్టిగేషన్ పెద్ద కష్టమేం కాదు. ఈజీగా ఇతను పుట్టుపూర్వతరాలు ఏంది, ఇతని యాక్టివిటీ ఏంది, డైలీ యాక్టివిటీ ఇవన్నీ తెలుస్తాయి. డేట్ వైజ్ ఉంటాయి, మొత్తం టైం వైజ్ కూడా ఉంటాయి. ఎవరెవరితోటి ఇతను టచ్లో ఉన్నాడు, ఎవరెవరితో ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ఏ రోజు ఏ టైంలో, ఇవన్నీ క్లారిటీగా వస్తాయి. ఇది ప్రకాష్ రాజ్ గారికి తెలుసు. మరి ఎవరు ఈ మొబైల్ గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఒక్క ప్రకాష్ రాజ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? రావణ్ మొబైల్ గురించి ఒక్క ప్రకాష్ రాజ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అతనికి ఇతనికి మధ్య ఏదో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, లేదంటే సంభాషణలు ఉంటాయి, లేదంటే ఇతరతర యాక్టివిటీస్ ఏమైనా ఉండొచ్చు. లేదంటే ఆయన ఎందుకు ఆ విధంగా జరగబోయేది కూడా చెప్తున్నాడు. మొబైల్ తీస్తారు పోలీసులు, మొబైల్ తీసి ఆ మొబైల్లో ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ముందే ఈయన ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే ఈయన కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ముందే ఫిక్స్ అవుతున్నాడు అతను. ఓకే, అంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఎలా కవర్ చేయాలి, అంతే కదా. లేకపోతే ఆయన ట్రీట్ చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు మొబైల్ని తీసుకున్న తర్వాత ఎవరు రెస్పాండ్ కాలేదు కదా, ఎందుకు ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవుతున్నాడు? సో ప్రకాష్ రాజ్కి రావణ్కి మధ్యలో ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. అది మొబైల్ జరుగుతాయి కదా ఏది జరిగినా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఎవరెవరితో అతనే చెప్తున్నాడు. పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ప్రకాష్ రాజ్ గారే చెప్తున్నారు. ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎవరెవరితో ఏం చేస్తారు రావణ్ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఈయనే చెప్తున్నాడు. అంటే ఈయన కూడా రేపో మాపో జైలుకి వెళ్ళటం ఖాయం అని చెప్పి ఆయనే నిర్ధారించుకుంటున్నారు అని అంటే వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర చేసేటువంటి కార్యక్రమం ఏదో ఆ మొబైల్లో దాగి ఉంది అని చెప్పి అనుమానం కలుగక మానదు. ఇక్కడ రావణ్ మీద రాజద్రోహం కేసు ఉపా చట్టాన్ని కూడా పెట్టారు. అయితే ఉపా చట్టాన్ని పెట్టడం అనేది మాత్రం తీవ్రమైనటువంటి అంశం. ఉపా చట్టం ఎవరు పెడతారు? తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి, ఇలాంటి వాళ్ళకి పెడతారు. సో కాబట్టి అది చాలా తీవ్రమైనటువంటి చట్టం. అది అంటే జీవితాంతం ఈయన జైలు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అది అంత తీవ్రమైనటువంటి చట్టాన్ని ఆపాదించాలా అని అంటే అది చర్చనీయాంశం. అంటే అతను చేసినటువంటి దానికి అంత పెద్ద చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేటువంటి ఒక చర్చ ఒకటి ఇప్పుడు జరుగుతుంది సోషల్ మీడియాలో. సరే, అది మనం తప్ప గొప్ప అనేది మనం చేయలేము. ఎందుకు చేయలేము అని అంటే అతని మొబైల్లో ఏముందో తెలియదు మనకి. అంతే, అతని మొబైల్లో ఏముంది అనే దాని మీద ఆధారపడి ఉంది చట్టం ఏది పెడతారు, ఏ సెక్షన్లు పెడతారు అనేది. ఇన్ కేస్ ఆ మొబైల్లో మత ఉద్దేశాలు రెచ్చగొట్టాయి, లేదంటే అసాంఘికమైనటువంటి ఏదన్నా చేసేది, లేదంటే సమాజంలో ఏదైనా చెయ్యరానటువంటి సంఘటనని క్రియేట్ చేసి చెయ్యాలి అనేటువంటి ప్లాన్ చేశారా, ఇలాంటివి ఉంటే కనుక, లేదు తీవ్రవాదులతోటి, ఉగ్రవాదులతోటి వీళ్ళు టచ్లో ఉన్నారు అనేటువంటి లింక్స్ కనుక ఆ మొబైల్లో దొరికితే
అప్పుడు ఉపా చట్టాన్ని వాళ్ళు పెట్టే అవకాశం ఉంది. రైట్. కానీ అంత ఉపా చట్టం పెడుతున్నారు, ఉపా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే కోర్టు కూడా అడిగిద్ది రేపు పోలీసుల్ని. ఊరికే గుడ్డిగా పెట్టేసి సోషల్ మీడియాలో నువ్వు 4 అనుచిత మాటలంటే ఉపా చట్టాన్ని పెడతావా అని చెప్పేసి అడుగుద్ది, అడుగుతుంది. ఖచ్చితంగా అడుగుద్ది. అడుగుతుంది. ఉపా చట్టాన్ని పెట్టేంత తీవ్రమైనటువంటి నేరం చేసి ఉండాలి ఇతను. అవును. దాన్ని నిరూపించాలి కోర్టులో పోలీసులు. అవును. వాళ్ళు మరి ఉపా చట్టాన్ని పెడుతున్నారని చెప్పేసి అంటున్నారంటే ఆ మొబైల్లో డెఫినెట్గా ఒక భయంకరమైనటువంటి ఏదో ఒక ఆనవాళ్ళు లేదంటే ఒక ఆధారం దొరికి ఉండాలి పోలీసులకి. అందుకే ప్రకాష్ రాజ్ గారు హైరాణ పడుతున్నారు. తన మీద కూడా పెడతారేమో. మరి కాంటాక్ట్ లో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆడియో మంత్రి లీక్స్ ఉన్నాయి సార్. దుర్గేష్ ఆడియో రిలీజ్ చేశారు కదా. దాని లోపల ఏముందో మనకు తెలియదు. ఇంకా మొబైల్ లోపల ఏముందో తెలియదు. దాని బయటికి వస్తే తప్ప అసలు ఏం చెయ్యాలనుకున్నారు వీళ్ళు భవిష్యత్తులో, ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఒకవేళ ఎవరినైనా ఏదైనా చెయ్యాలనుకున్నారా, పవన్ కళ్యాణ్ ఏమన్నా చేయాలనుకున్నారా, లేదా చంద్రబాబు గారిని ఏమన్నా చేయాలనుకున్నారా, లేదంటే లోకేష్ గారిని ఏమన్నా చేయాలనుకున్నారా, అసలు వాళ్ళ కుట్ర ఏంటి అనేది మొబైల్లో దాగి ఉంది. రైట్. ఈ మొబైల్ అనగానే భయపడుతున్నారు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు? ధర్మస్థలి ఉంది కదా, ధర్మస్థలి ఇష్యూ ఉంది కదా. ధర్మస్థలి ఇష్యూలో ప్రకాష్ రాజ్ గారి పేరు వచ్చింది కదా. సరే అది నిజమా అబద్ధం అనేది తర్వాత వాళ్ళు తెలుస్తారు. బట్ ఈయన పేరు అయితే వచ్చింది కదా. మరి ఆ స్థాయిలో లింక్స్ ఇక్కడ కూడా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. మొబైల్ అంటేనే ఎందుకు భయపడుతున్నాడు అనే దగ్గర ఇదంతా వస్తుంది. ప్రకాష్ రాజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ కేసులో, రావణ ఇష్యూలో మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లా, ప్రకాష్ రాజే రెస్పాండ్ అవుతున్నారు. ఇన్ని కేసులు పెడతారా, ఇన్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతారా, అతను చేసిన నేరం ఏంటి అని చెప్పి ఇతను అడుగుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతోటి అడగచ్చు, తప్పులేదు, అడగచ్చు, ప్రశ్నించవచ్చు సోషల్ మీడియాలో, నో ఇష్యూ. కానీ అతను ఎందుకు భయపడుతున్నాడు, అతను ఎందుకు హైరాణ పడుతున్నాడు, అతను ఎందుకు ఆందోళన చెందుతున్నాడు? ఇప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్ని బట్టి చూస్తే ఆ మొబైల్లో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఒక సంఘటన, లేదంటే ఒక వీడియో, లేదంటే ఇంకోటి ఏదో ఉండి ఉంటుంది. ఇప్పుడు అతని మొబైల్లో ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం రాసరాల వ్యవహారం ఏదో ఒకటి ఉందని చెప్పి ఎవరు రావణ్. దాంతోపాటు లైంగిక వేధింపులు, మహిళలకు సంబంధించిన లైంగిక వేధింపులకు సంబంధించినట్టు కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇతను ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు అనేది కూడా తేలాలిగా. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ మొబైల్లో ఈ నిజంగా టెర్రరిస్ట్ గ్రూపులతోటి టచ్లో ఉంటే అప్పుడు దాని ఆనవాళ్ళు బయటికి తీసి, అసలు ఉపా చట్టం అనేది పెడుతున్నారు అనేది బయటకు రాగానే సహజంగా వచ్చే అనుమానం ఏంటంటే ఆ స్థాయిలో నేరాలు ఇతను చేసి ఉంటేనే ఈ ఉపా చట్టాన్ని పెట్టి ఉంటారు అనేటువంటి అనుమానం కలుగుతుంది జనరల్గా. మరి దాంట్లో ఒకవేళ గనక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేదంటే వాళ్ళతో లింకులు ఇవి కనుక బయటపడితే దాని వెనక అసలు ఎవరున్నారు, దాని వెనక ఉన్న పెద్దలు ఎవరు? అసలు ఇప్పుడు ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు మనకి. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు కాబట్టి ప్రకాష్ రాజ్ ఆ మొబైల్ నుంచి భయపడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు అనేది వస్తుంది. కానీ వీళ్ళిద్దరు వెనక ఎవరున్నారు అనేది తేలాలి కదా. మళ్ళా వీళ్ళిద్దరు వెనక ఎవరున్నారు అనేది తేలితే ఈ మొత్తం అసలు పెద్ద కుట్ర ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉపా చట్టం అనగానే జనరల్గా వచ్చే అనుమానం ఆ స్థాయి నేరం ఏదో ఉండి ఉంటుంది అనేది వస్తుంది. అది లేకపోతే అబాస్పాలు అవుతారు పోలీసులు. సో దాన్ని నిరూపించకపోతే కోర్టులో వాళ్ళు ఖచ్చితంగా నిలబడాల్సి వస్తుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది కోర్టు. అంటే ఖచ్చితంగా బలమైనటువంటి ఏదో ఒక అంతర్జాతీయ జాతీయ కుట్ర దాగుంది అనేది అర్థమవుతుంది ఏదో ఈ ప్రకాష్ రాజ్ చేసినట్టు ట్వీట్ని బట్టి. సో ఆ మొబైల్లో ప్రకాష్ రాజ్ వ్యవహారం ఏందనేది బయటపడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.